ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కార్తీక పురాణం 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడినైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తం మీరే. నా పూర్వ పుణ్యఫలము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను. లేనిచో నేను మహాపాపిని ఈ మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శనం భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా. అతి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్యత ఎక్కడ? పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడగు నేనెక్కడ? ఈ విష్ణువాలయమందు ప్రవేశించుట ఎక్కడ? ఇవన్నీ దైవికములగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగణించి సత్కర్మములను మానవుడు ఎట్లు అనుసరించవలనో దాని ఫలం ఎట్టిదో విశదీకరింపు డని ప్రార్థించెను. ఓ దొనలోబ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానమును కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించి వాని ఫలమును పరమేశ్వరార్పితము నరించి జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతి వాడు, ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటి వాణ్ణిని ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించినను వ్యర్థమగును. అట్లనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండును గాన వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండుగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగాను, అనగా ఈ 3 మాసముల యందెను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను. అట్లా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణ సమయకాలమందును తదితర పుణ్యదినములందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని ఆంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దాన్ని ఆచరించవలను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతముని యొక్క ఫలితం ఏమిటి? విధానం ఎట్టిది? సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను. అందులకు ఆంగిరసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఈ 4 మాసములనే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశినియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశినియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసనమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్బాహుండును, కోటి సూర్య ప్రకాశ సమానుండగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసంతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారువైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా?
మానవులందరూ వారికి విధింపబడిన ధర్మాలు ఆచరించుచున్నారా? ప్రపంచమునే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరగని ప్రవిషయములేవియూ లేవు. అయినను నన్ను వచింపమంచుంటివే విన్నవించుకుంటుని. ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మను నర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకము నా వీక్షించు రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఆ ముసలివాడితో మనకేం పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తేనే చూడకుండిరి. వారందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరిని నేనిట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ, వనమాలయాది అలంకారయుతుడై నిజరూపం ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెళ్ళను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు శ్రీ లక్ష్మీనారాయణులకి ఇట్లు స్తోత్రము కావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన్నగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవే బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. 18వ అధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. Please subscribe our channel. Thank you.